హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియో, ఏమనుకోకండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ. ఇది వచ్చేసి మా బన్నీ బాబు బర్త్డే సెలబ్రేషన్ అనమాట. ఏంటి చీకటిగా ఉంది అనుకుంటున్నారా? కాదండి, ఇది యాక్చువల్గా ఆఫ్టర్నూన్ కేక్ కట్ చేసాం వాడికి. ఆల్రెడీ నేను నైట్ కేక్ కట్ చేసింది, 12 o'clock కేక్ కట్ చేసింది అప్లోడ్ చేశాను వీడియో. ఆ వీడియో చూడకుంటే వెళ్ళి ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూసేసేయండి. ఇక రాఖీ పండుగ ఉండింది కాబట్టి రాఖీ కట్టడానికి మా ఆడపడుచులందరూ వచ్చారు, మా తోటికోడలు వాళ్ళు వచ్చారు, వాళ్ళ పిల్లలు అందరితో పాటు రాఖీ కట్టిన తర్వాత మా బన్నీ బాబుకైతే మేము ఇలా కేక్ కటింగ్ చేసామండి. అందరూ వాళ్ళ అక్కలతో బావలతో వాడైతే కేక్ కటింగ్ చేయడం అయితే జరిగింది. నేను మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా మ్యారేజ్ వీడియో, కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు అనమాట. అందరూ వచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ అనమాట అవి. ఫుల్గా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. మేమైతే ఇక బన్నీ బాబుకి కేక్ కటింగ్ చేయించడానికైతే రెడీ అయిపోయాము. చూడండి వాడి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో, ఎంత ఆనందం ఉందో. అందరూ వచ్చారు కదా, అక్క వాళ్ళు, బావ వాళ్ళు, పెద్దమ్మ, పెద్దనాన్న, అత్తమ్మలు అందరూ వచ్చారనమాట. ఫుల్ హ్యాపీగా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు వాడు. నేను ఆల్రెడీ మీకు పరిచయం చేశాను. మా తోటి కోడలు వాళ్ళ పెద్ద పాప, రెండో పాప, మూడో పాప, మా ఇద్దరు పాపలు, బన్నీ బాబు. ఓకే, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అప్లోడ్ చేయడానికి టైం లేదు, అందుకనే అప్లోడ్ చేయలేకపోయాను యాక్చువల్గా. వీళ్ళిద్దరూ పెద్దక్క పెద్ద బావ అనమాట మా బన్నీ బాబుకి. బావగారు కదా కొంచెం కేక్ పూసి వాడికి హ్యాపీ చేస్తున్నాడు అనమాట. ఇలాంటివి ఉంటేనే కదండి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది, సరదా అనిపిస్తుంది. చూడండి వాళ్ళు గిఫ్ట్ కూడా తెచ్చారు, డ్రెస్ తీసుకొచ్చారనమాట. ఎందుకు ఇవన్నీ అంటే, ఇంకా లేదు పిన్ని తమ్ముడికి తీసుకొచ్చాము, షాపింగ్కి వెళ్ళాం కదా అప్పుడు తీసుకున్నామన్నారనమాట. ఇక వాడు చూడండి డ్రెస్ పట్టుకొని ఫోటోకు పోజ్ ఇస్తున్నాడు. ఇక చిన్నక్క చిన్న బావ కూడా కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు అనమాట. వీళ్ళు కూడా డ్రెస్ తీసుకొచ్చారు బన్నీ బాబుకి. వాడు ఏదో చెప్తున్నాడు వాళ్ళ బావకి అక్కకి. అసలు కొత్తగా మా ఇంట్లోకి వచ్చినట్టు అనిపించడం లేదు నిజంగా. మా రెండో అల్లుడు గారు అయితే మా పెద్ద అల్లుడు ఎలా ఉన్నారో సేమ్ అలాగే మాతో పూర్తిగా కలిసిపోయారనమాట. చాలా చాలా మాలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చాలా బాగా కలిసిపోయి ఉన్నారు మాతో. మాకైతే అది చాలా హ్యాపీగా ఉంది. వాడికి వాళ్ళ అక్క డ్రెస్ నచ్చిందా అంటే బాగుంది అని చెప్తే మా పాప ఫేస్లో ఆనందం చూడండి. బాగుందంట పిన్ని వాడికి అని చెప్తుంది అనమాట. నాకు నిజంగా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే. ఇక మా చిన్న ఆడపడుచు కేక్ తినిపిస్తుంది అనమాట. తను కూడా డ్రెస్ తీసుకొచ్చింది. ఇది తిను మా పెద్ద ఆడపడుచు అనమాట. ఇద్దరు కేక్ తినిపిస్తున్నారు. మీకు తెలుసు కదా మాకు ఇద్దరు ఆడపడుచులు. ఇక వాడితో ఏదో చెప్తున్నారు అత్తమ్మలు. వాడు ఏదో నవ్వుతున్నాడు కేక్ పూయడానికి, అంతా చేసుకుంటున్నాడు అనమాట. వాడు నిజంగా అస్సలు కూడా ఇంత ఏడవలేదండి. నేను ఏడుస్తాడేమో అనుకున్నా కేక్ పూస్తే అట్లా, కానీ వాడే మంచిగా చెప్పి మరీ పూయించుకుంటున్నాడు కేక్ కూడా ఫుల్ హ్యాపీగా. అందరం కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఆ హ్యాపీనెస్సే వేరు. వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న కూడా కేక్ కట్ చేసి వాడికి తినిపిస్తున్నారనమాట. ఇక వాడే నేనే కట్ చేసి ఇస్తాను, అదే తినిపించాలి అని చెప్తున్నాడు. ఇంకా ఇలా అయితే మా బన్నీ బాబు బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసేసాము. ఇక అందరం ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉన్నామండి. ఆ రోజు 2 days చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక మా బన్నీ బాబుకు నేను బన్నీ వాళ్ళ పప్ప ఇద్దరం కేక్ తినిపిస్తున్నామన్నమాట. వాడు నాకైతే మంచిగా చుమ్మా ఇచ్చేసి నాకు కూడా కేక్ పూస్తున్నాడు, వాళ్ళ పప్పకు కూడా కేక్ పూస్తున్నాడు అనమాట. వాడి హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకుంటున్నాడు.
బన్నీ బాబుది ఫస్ట్ బర్త్డే అయితే మంచిగా ఫంక్షన్ హాల్లో చేసాము. సెకండ్ బర్త్డేకి ఏమో తిరుపతి వెళ్ళామన్నమాట మేము. థర్డ్ బర్త్డే వచ్చేసి మాకు కొంచెం హెల్త్ బాగాలేకుంటే మేము ఆన్లైన్లో వన్ బర్త్డే చేసామండి. అంటే లైవ్లో చేసామన్నమాట బర్త్డే. ఇప్పుడు ఫోర్త్ బర్త్డే అనమాట. ఇలా మళ్ళీ అందరితో చేసుకుంటున్నాడు వాడు బర్త్డే. ఇదిగోండి వాళ్ళ అక్కలకు కూడా మంచిగా కేక్ పూస్తున్నాడు అనమాట. పిల్లలు హ్యాపీగా ఉంటే చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటుందో కదండి. చాలా చాలా బాగుంటుంది. ఆ రోజుకి మా పాపలైతే కొంచెం యాక్టివ్గా ఉన్నారండి. ఇక ఆ తర్వాతే వాళ్ళకి ఫీవర్ అయితే వచ్చింది. బాగా ఒక 15 days అయితే సఫర్ అయ్యారు ఫీవర్ నుంచి. కానీ ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడైతే హ్యాపీ. ఇక వాళ్ళ మూడో అక్క కూడా కేక్ తినిపించేస్తుందన్నమాట. మా బన్నీ బాబు హ్యాపీగా నాతో అలా ఆడుకుంటున్నాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.